బీసీల రిజర్వేషన్ల మీద నేను మాట్లాడుతున్నప్పుడు అందరు నన్ను ఈ బీసీ పిచ్చోడు ఈయనకి ఏం పని లేదు, ఊరికే స్టేటస్లు ఫేస్బుక్లల్లో బీసీల గురించి ఒకటే లొల్లి, ఈయనది ఏందే అనేది. నాతో తిరిగే వ్యక్తులు, నాతో సంబంధాలు ఉన్న కొద్దిమంది సంఘం నాయకులు కూడా జనార్దన్ యాదవ్ ఎందుకు ఆయనకి లొల్లి, ఊరికే బీసీ 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 ఏముందే బీసీలల్లా, ఎవడే నిన్ను ఆదుకున్నది చేసేదని అనేది. అట్లా కాదే, మన మన హక్కే అది, మన రిజర్వేషన్లు అని చెప్పి నేను అంటుండేది. అయితే ఫస్ట్ అందరికీ నమస్తే. నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్. నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే వాస్తవానికి నేను ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న రిజర్వేషన్లు, మనకు నష్టం జరుగుతుంది, వాళ్ళ నష్టం జరుగుతుంది, మనకు రిజర్వేషన్ లేవు, 27% రిజర్వేషన్లో ఉద్యోగాల కాడ గిదే శాతం అందుతుంది, విద్యలో గిదే శాతం అందుతుంది, మనకు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు, స్థానిక సంస్థల్లో ఇక్కడ ఉన్న రిజర్వేషన్కి ఇక్కడ దానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ప్రతిదీ, కంపెనీలలో మనం లేవు, ఉద్యోగాల కాడ మనం లేము, ఏ రంగంలో చూసినా మనం లేవు. మరి బీసీలకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రతిదీ విశ్లేషణాత్మకంగా మంచిగా నేర్చుకొని మరి జనాలకు చెప్పేది. ఇట్లా చెప్పుకుంటా మీటింగ్లలో మాట్లాడుతుంటే వినసొంపుగానే ఉండేది. కానీ ఊకే మాట్లాడుతున్నావు ఎందుకంటే ఊకే మాట్లాడితేనే జనాలు చైతన్యం అవుతారు. ఈ రానున్న రోజుల్లో ఇదే కాదు, దీని మీదనే కొట్టాడవలసి వస్తుంది. మీరు అందరూ కూడా పోరాటం బీసీ రిజర్వేషన్ల మీదనే కొట్టాడవలసి వస్తుంది, పోరాటం చేయవలసి వస్తుంది అని చెప్పి అనేక మంది చెప్పిన గదే నడుస్తుంది. ఏ తీర్మార్మల మాటలలో నేను మాట్లాడినప్పుడు వాస్తవానికి నా ఫేస్బుక్ చూసినా గట్టినే కనిపిస్తుంది, నా ఇన్స్టాగ్రామ్ అంటే నిన్న మన గప్పుడు ఫీడ్ చేసినా కానీ సరే. గతంలో యూట్యూబ్ మనం అంత ఉపయోగించలేదు, అయినా కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి. పేపర్ కూడా గతంలో చదివేది, అది కూడా మనకు అంత ఆర్థికంగా ఎవరిని అడగకపోయేది, ఎవరు మనం చూసుకోకపోయేది కనుక మనం కొద్దిగా వెనకబడిపోయినాం. కానీ ఆ తర్వాత వాళ్ళందరూ చదవచ్చు. సరే, ఆ కాన్సెప్ట్ వాళ్ళది ఒక మంచి వే పోయింది, అదంతా 5 వేరు. కానీ బీసీ రిజర్వేషన్ల మీద అనునిత్యం పోరాటం చేసింది తగుళ్ళ జనార్దన్ యాదవ్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంత పెద్దగా నా లెక్క చేసిన నాకైతే కనిపించలే. వాస్తవానికి అయితే నాది నేను చెప్పుకున్నాడు కానీ చూసినట్టునే ఉండాలి, సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఎవరికి వినతి పత్రం ఆఖరి దేవుళ్ళకి కూడా ఇచ్చిన, అయ్యా మా బాధ ఎవరు పట్టించుకోవట్లేరు, మీరన్నా పట్టించుకోరని చెప్పి ఇచ్చిన అది పేపర్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల మీద నిజాయితీ కొట్లాడిన వ్యక్తిగా నేను అంటున్నా, ఇకనన్నా మనం కొట్లాడాలి, గట్టిగా పోరాటం చేయాలి, లేకుంటే రిజర్వేషన్లు రావు. ఇప్పుడు అంత దొంగలయ్యారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పార్టీలు పెట్టి అంతా వాళ్ళ లావాదేవీల కోసం, పైసలు సంపాదించడం కోసం కార్లు మెయింటెనెన్స్ చేస్తూ అంతా కథ. కానీ వాళ్ళతో అయ్యేది కాదు, అర్థమైపోయింది సీను. ఇంకా అది కూడా వీడియో చేసి పెడతా. మొత్తానికైతే మనందరం కూడా అంటే బీసీ రిజర్వేషన్ల మీద SC/ST బీసీలను కలుపుకొని, అన్ని కులాలను కలుపుకొని మనం రిజర్వేషన్ల మీద పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.